తెలంగాణ ఉద్యమకారుడు మాజీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వేద సాయి చంద్ సంస్మరణలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ నేతలు, సాయి చంద్ కుటుంబ సభ్యులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సాయి చంద్ ప్రథమ వర్ధంతి సందర్భంగా తన చిత్రపటానికి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమానికి బీఆర్ఎస్ పార్టీకి సాయి చంద్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. సాయి చంద్ జ్ఞాపకార్థం రూపొందించిన పాటల సీడీలను, సంకలనాలను ఆవిష్కరించారు. మరోవైపు విద్యుత్ కొనుగోలుపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కు లేఖ రాశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. తెలంగాణ ఉద్యమ గాయకుడు, మాజీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వేద సాయి చంద్కు నివాళులర్పించారు బీఆర్ఎస్ నేతలు. సాయి చంద్ ప్రథమ వర్ధంతి సందర్భంగా సంస్మరణ సభ నిర్వహించారు. సాయి కుటుంబీకులు, మాజీ మంత్రులు తన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఈ సంస్మరణ సభలో పాల్గొన్నారు. చిరకాలం తమ గుండెలో నిలిచిపోయే తమ్ముడు సాయి చంద్ అని తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తన మాటతో, పాటతో, అద్భుతమైన వాగ్దాటితో తెలంగాణ ప్రజలను ఉర్రూతొలగించిన అద్భుత కళాకారుడు సాయి చంద్ అని కొనియాడారు. సాయి కుటుంబానికి తాము ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు కేటీఆర్. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో సాయి చంద్ కృషి మరవలేనిదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. చట్టసభల్లో ప్రవేశించే టైంలో సాయి చంద్ అకాల మరణం చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమకారులు, కళాకారుల రూపంలో సాయి ఎప్పటికీ బతికే ఉంటాడన్నారు హరీష్ రావు. కానీ ఈరోజు సాయి శారీరకంగా మనం లేకపోవచ్చు, కానీ తెలంగాణ ఉద్యమకారుల హృదయాలు, తెలంగాణ ప్రజల గుండెల్లో చేస్తారు. సాయి మాట, సాయి పాట ప్రవహించే నదిలా ఉండేది. ఆ గలం గలగల పారే నదిలాగా సాయి స్వరంలో నుంచి మాటలైనా, పాటలైనా ఎంతో అద్భుతంగా వచ్చాయి. జస్టిస్ నరసింహారెడ్డి విచారణ కమిషన్కు విద్యుత్ కొనుగోళ్లపై తన అభిప్రాయాన్ని మెయిల్ చేశానన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి లీకులు ఇవ్వడంపై అభ్యంతరం తెలిపానన్నారు. విద్యుత్ కొనుగోలుపై ఒప్పందాలు అప్పటి ఛత్తీస్గఢ్ సీఎం రమణ్ సింగ్, కేసీఆర్ మధ్య జరిగాయన్నారు. ఇలాంటి వాస్తవాలను చెప్పాలని తాను విద్యుత్ విచారణ కమిషన్కు లేఖ రాశానన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. అర్థం లేని రాజకీయ ఆరోపణలని గత 10 సంవత్సరాలుగా ఏదైతే చేసిండ్రో వాటినే మళ్ళీ అక్కడికి కూడా వాళ్ళ ఏజెంట్ల ద్వారా పంపించిండ్రు. దానికి సంబంధించిన అన్ని అనుమానాలకు సరిపోయే పద్ధతుల్లో సమాధానం ఇస్తూ వారు మధ్యలో ప్రెస్ పెట్టి చెప్పిన విషయాలపైన కూడా నా అభ్యంతరాలను కూడా తెలియజేస్తూ నేను తిరిగి ఈరోజు వారికి సమాచారం పంపించడం జరిగింది. మెయిల్ ద్వారా పంపించినాను. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించే కుట్ర ప్రభుత్వం చేస్తుందని ఆరోపించింది బీఆర్ఎస్. విద్యుత్ రంగాన్ని పల్లెంలో పెట్టి అదానికి ఫలహారంగా ఇవ్వడమే అసలు ప్లాన్ అని విమర్శించింది. పాత బస్తీ అనేది కేవలం సాకు మాత్రమేనని చెప్పింది.